అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం చాలా తమాషాగా ఉంది. ఏమిటంటే వరుసగా 6 గ్రహాలు, అంటే మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాలు. అందులో వరుసగా శని, రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు వరుసగా నిలబడ్డారు మనకి లైన్లో. మిగతా 3 గ్రహాలు వచ్చేసి గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉండడం జరిగిందనమాట. ఈ విధమైనటువంటి చాలా రేర్గా గ్రహస్థితిలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఎవరెవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమిటి అనేది తప్పకుండా తెలుసుకుందాం. ఈసారి మనకి బుధగ్రహం యొక్క మార్పు మీనరాశిలోకి రావటం వల్ల ప్రత్యేకమైనటువంటి మార్పులు ప్రతి రాశి వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వరకు ప్రయాణం చేస్తూ మనకి 7 నక్షత్రాలు కనిపించబోతున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకాలు 15 నిమిషాలు చదివి బాగా వినిపిస్తాను. 50 పేజీలు మీకు పీడిఎఫ్ చేస్తాను. పరిహారాలు కూడా తప్పకుండా చెప్తాను. ఆ పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో నేను వాయిస్ రికార్డ్ చేయిస్తాను, పరిహారాలు కూడా చెప్తానని తెలియజేస్తూ తప్పకుండా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు మార్చి నుంచి 8వ తారీఖు మార్చి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. వృషభ రాశి అంటే మనకు కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఎలాంటి దశలు ఎలా ఉపయోగపడతాయి, ఏ దశ బాగుంటుందనేది మనం తప్పకుండా తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధనం అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్. ధనం అనేది ఉంటే ఈ ప్రపంచంలో దానికంత బలం ఇంకోటి లేదు. విపరీత ధనయోగాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం వృషభ రాశి వాళ్లకు బ్రహ్మాండంగా వచ్చింది. మంచి ధనయోగాన్ని కలిగి కుటుంబంలో అత్యంత ఉన్నత స్థితిలో సంతోషాన్ని కలిగి పరీక్షల టైంలో జరుగుతున్నాయి పిల్లలతో కలిసి మీరు కూడా చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళతో చదువుతూ వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారన్నమాట. అటువంటి మంచి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మంచి తెలివితేటలతో చక్కటి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగా కనిపిస్తుంది. దూర ప్రయాణాలు ఎంతో అనుకూలతని కలిగించి ఎంతో హాయిగా ఉంటుంది. ఎంత దూరమైనా సరే హాయిగా ప్రయాణిస్తారు. ఎటువంటి ఇబ్బందులు ప్రయాణాల్లో రాదు. పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పుడే ఆలోచిస్తారు. అలాగే మీ యొక్క ధన ఆదాయం, కుటుంబ సంతోషం ఈ వారం అంతా మిమ్మల్ని విందులు వినోదాల్లో పాల్గొనేటట్టు చేస్తుంది. ఒక మంచి వారంగా ఈ వారాన్ని వృషభ రాశి వాళ్ళకి చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. మంచి మాటకారులు, మంచి మాటలు మాట్లాడతారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అందుకే వృషభ రాశి అంటే మనకు ఎద్దు బొమ్మ ఉంటుంది. ఎంత కష్టపడుతుందో ఎద్దు, అలా ఆ వృషభ రాశి వాళ్ళు 24 గంటలు కష్టపడతారు, లగ్జరీగా ఉంటారు, మంచి కాన్ఫిడెంట్గా ఉంటారు. అనేక వసతులతో కలిసి ఉండడానికి ఈ వారం శుక్రుడు చాలా మేలు చేస్తున్నాడు. అది వృషభ రాశి యొక్క గొప్పతనం. ఈ వారంలో బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. వాళ్ళ పలకరింపులు, వాళ్ళ రాక, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా కొనటానికి ఎంతో అనుకూలంగా ఉంది. అమ్మడం వల్ల మంచి లాభాలు కూడా వస్తాయని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో సంతృప్తి ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచుతారు. శత్రువులు లేకుండా ఉండాలని ఆలోచిస్తారు. అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలా అని చెప్పి మంచి మంచి ప్రణాళికలు కూడా రచిస్తారు. భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు
ఉన్నత స్థితిలో ఉంటాయి. ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి అభిమానం, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు వాళ్ళ అన్నమాట వేదంగా తమ తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళ పెళ్ళిని అంగీకరించేటువంటి సమయం కూడా వృషభ రాశి వాళ్ళకి ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా అంత బాగా కలిసి వస్తాయి. ఈ వారం అదృష్టం బాగుంది. పెద్దల యొక్క ఆశీస్సులు బాగున్నాయి. తల్లి, తండ్రి, మామ, అత్త, పెద్దల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి అదృష్టవంతులు, మంచి ధర్మ మార్గాన్ని పాటిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఏమిటి, అనుకున్న కంపెనీలో ఉద్యోగాలు రావటం, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, అలాగే ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న, విశ్వాసంగా చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఏమిటి, ఇంక్రిమెంట్స్ ఏమిటి, శుభవార్తలు కూడా అన్ని రకాలుగా ప్రోత్సాహకరంగా ఉద్యోగులకు ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వ్యాపారంలో అనేక లావాదేవీల్లో సక్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో చాలా ముందుకు దూసుకువెళ్తారు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. అలాగే రియల్ ఎస్టేట్, ఆయిల్ వ్యాపారం, ఆటోమొబైల్ వ్యాపారం, అనేక రకాల రంగాలలో విశేషమైనటువంటి డెవలప్మెంట్ని వృషభ రాశి వాళ్ళు కలిగి ఉంటారని ఈ వారం మనం చెప్పొచ్చు. ఈ వారంలో ఖర్చులు అధికంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. ఇందులో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వాళ్ళకి, అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి, మృగశిర నక్షత్రం వాళ్ళకి చంద్ర మహాదశ అనేది ఎక్కువగా యోగించదన్నమాట. అలాగే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శుక్ర మహాదశ రాశిపరంగా, ఆరోగ్యపరంలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. గురు మహాదశ ఈ రాశి వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టుగా ఉంటుంది. వ్యాపారం కూడా చాలా మందకొడిగా జరుగుతుంది వృషభ రాశి వాళ్ళకి గురు మహాదశ వచ్చినప్పుడు. అలాగే ఈ రాశి వాళ్ళకి శని మహాదశ చాలా బాగా యోగిస్తుంది. బుధ మహాదశ కూడా బాగా యోగిస్తుంది. కాబట్టి జాతకాలు తెలుసుకోవటానికి మీరందరూ కూడా నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీకు ఇప్పుడు జరుగుతున్న దశ, దాని పరిహారాలు ఎలా చేయాలో నేను తెలియజేస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.